డేట్రా నీకున్నా నువ్వు తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా? ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించడం లేదురా, ఎందుకు సక్సెస్ కాలేదబ్బా అని ఆలోచిస్తున్నా. ఓకే 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 జరిగింది ఏదో జరిగిపోయింది. ఈసారి నేను తీయబోయే సినిమా ఎంటైర్ నేషన్ ని అంటే జాతిని షేక్ అయ్యేటట్టు తీస్తాను. ఏంటి నువ్వు షేక్ చేసేది? ఆ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చాడంటే నీకు నాకు షేక్ అయిపోద్ది. పిచ్చోడా, అపజయానికి భయపడి పారిపోకూడదురా, జయం కోసం ఎదురొడ్డి పోరాడాలి. ఏంటి నువ్వు పోరాడేది? ఒరే బాబు నీకు దండం పెడతాను, ఈ కళరంగాన్ని సినిమా ఫీల్డ్ ని వదిలేరా. వాటి మానాన్ని అవి బతుకుతాయి. మన సొత్తూరుకి వెళ్ళిపోయి చిన్న అర్బన్ ట్యాంక్ పెట్టుకుని బతుకుతారా రాజాల్లాగా. పిరికి మందు పోయొద్దు. అనుకున్నంత అయింది. వెరీ గుడ్ టైటిల్, అనుకున్నదంతా అయింది. నేను నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేస్తాను. టైటిల్ కాదు, ఆ ప్రొడ్యూసర్ నిన్ను చంపడానికి మనుషులకు వస్తాడు. ఏడిచాడు. అమ్మో రే, ఇప్పుడు ఎలా రా? ఐడియా, పని చేద్దాం. వాడు చెప్పక ముందు నువ్వే చచ్చిపో. అరే నన్ను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమంటావురా? నా వల్ల కాదురా, నాకు భయం. చచ్చిపోయినట్టు నటించు, వాడు రాగానే మీకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుని చెప్తాను. ఆ 2 బూతులు తిట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు బతిపోతావు. అంతేనంటావా? చచ్చిపో. ఎక్కడరా మీ డైరెక్టరు? లేపరావాడిని. ఆయన లేపక్కర్లేదండి. ఏమైంది? ఆయనే లేచిపోయాడు. మీకు జరిగిన నష్టానికి మొహం చూపించుకోలేక కోట్ర పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు అర్థమైందండి, ఆడు డైరెక్టర్ గారు పత్తి రైతు, అందుకే పురుగుల మంది తాగినాడే. చచ్చిపోయి బతికిపోయాడు నా. అయినా వదిలిపెట్టకూడదు, శవం మంది. శవాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకోమంటావా? అది కాదన్నా, శివనాగేశ్వర గారు సినిమా తెస్తున్నారు. వాళ్ళ సినిమాలో కొండ మించి సముద్రంలోకి శవాన్ని పడేసే సీన్ ఉంటుందంట. వాళ్ళకి శవాన్ని అమ్మేస్తే సరే మనకు 4 డబ్బులన్నా వస్తాయి. ఏదో బాగానే ఉన్నట్టుందే. శవాలు అమ్ముకుంటే పోయిన దయ్యాలై పీక్కు తింటారు. ఇంకో ఐడియా అన్న, ఏంటి? రాజకీయాల్లో శవ రాజకీయం లాగా సినిమా ఫీల్డ్ లో కూడా శవంతో రాజకీయం చేస్తే ఈ శవాన్ని మన సినిమా ఆడే హాలు ముందు పెట్టి ఈ సినిమా కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కళాకారుడు ఒక్క టికెట్ కొని ఈయన ఆత్మకి శాంతి చేకూర్చండి అని ప్రకటన ఇస్తే సింపతి కొద్ది జనం చూస్తారు, కలెక్షన్లు పెరుగుతాయి. అలాంటి ఐడియా ఇచ్చినందుకురా షాలిమార్ థియేటర్ ఫోన్ కొట్టా. అట్టగే అన్నా. వైజాగ్ లో ఆర్చి వాక్ తిరగడానికి టైం పట్టింది. సంధ్య అడ్రస్ ఇప్పుడు దొరుకుద్దేమో. అరే నువ్వు కూర్చో, నేను కనుక్కొని వస్తా. సరే. ఈ అడ్రస్ కావాలి. కుదరదయ్యా, ఇప్పుడు ఉండి చూస్తాను. ఇదిగో కరెక్ట్ అడ్రసేనా? కరెక్టే. ఎలావయా? దొరికింది దొరికింది. అడ్రస్ దొరికిందా? యా. ఇలా ఇలా వచ్చావు కదరా. 200 ఇచ్చావు అనుకో, ఏ అడ్రస్ అయినా ఇచ్చేస్తారు ఇక్కడ. కరెక్ట్ అడ్రసేనా? పక్కా. షూర్? షూర్, లాక్కర్దో. ఓకే. ఎం శివరామ్, రోడ్ నెంబర్ 3, 6-596/68. ఏంట్రా? డోరు లోపలికి రండి, దయచేసి కూర్చోండి. జంట స్వరాలు ఉన్నారు. ఎవరు బాబు మీరు? ఇక్కడ శివరామ్ గారిని ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తారు. శివరామ్ గారు ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తారు. మా అన్నయ్య. ఏంటి సంగతి? ఆయన హైదరాబాద్ లో మా ఇద్దరింట్లోనే ఉండేవారండి. ఓ, శివరామ్ గారితో రికమెండ్ చేయించి నా పాట కచేరీ పెట్టిద్దామని వచ్చారా? అబ్బే అదేం లేదండి. అదేం లేదా? అయితే అర్జెంట్ గా బయటకు వెళ్ళండి, నేను సంగీత సాధన చేసుకోవాలి. అసలు మేము వచ్చింది మీ కచేరీ కోసమేనండి. మరి అతను కాదంటాడేంటి? అది వీడికి సంగీతం అంటే అంత ఇష్టం ఉండదు సార్. పాటలంటే జుట్టు పీక్కుంటాడు. మరి నువ్వు? నేను అన్నీ పీక్కుంటాను సార్, అంత ఇష్టం. నేను ఎంత బాగా పాటలు పాడతానో మీకేం తెలుసు సార్. నేను మా అమ్మ కడుపులో నుంచి బయట పడేటప్పుడు నా ఏడుపు కూడా సంగీతం లాగుందని మా బామ్మ చెప్తుండేది సార్. అలాగా? అవును సార్. సంగీతంలో నేను డాక్టర్ని.
నేను కంపౌండర్. నేను పేషెంట్ని. మీ కచేరీ విన్నాక అవుతాడండి. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. అన్నట్టు మీకు శివరంజన్ తెలుసా? ఎవరు సార్ ఆ అమ్మాయి? అందంగా ఉంటుందా? సంగీతంలో కాంపౌండర్ అన్నావు, శివరంజన్ తెలీదా? పూర్తిగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. వీడి మీద నాకు కూడా తెలియదు సార్. నేను ఆలాపిస్తాను, వినండి. శివరంజని. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. శిరీష సంధ్య. శిరీష మార్కెట్కి వెళ్ళింది. మరి సంధ్య? సంధ్యకి పెళ్లి అయిపోయిందిగా. శివరంజని శివరంజని. కాలు చూడరా. హాల అదిరిపోయింది రాజా. కాదురా కాలు. కాలికేమైందిరా? ఎవడికి మెటలు? అది మ్యాండలిన్ శ్రీనివాస్ అతను గొప్పవాడు అన్న పోయి చేయడంతే. నేర్చుకో. మీరు శివరంజని రాగం ఎంత గొప్పగా పాడుతున్నారండి. అది వింటుంటే నాకు పిచ్చికి పోతుంది సార్. ఎక్కిందాడికి. నాకు ఎప్పుడో ఎక్కింది. సంగీతం పిచ్చి. నువ్వు పిచ్చోళ్ళ చూస్తున్నావు, నీకు నచ్చలేదా? నచ్చలేదు సార్. నీలాంటి సంగీత జ్ఞానం లేనోడికి నా ఇంట్లో చోట్లేదు. వెళ్ళు బయటికి. రారా. నువ్వు బయట వెయిట్ చేయి, నేను వీడి దగ్గర మొత్తం విషయం లాక్కుని వస్తా. అది కాదురా గురువు గారు. ఎక్స్క్యూజ్ మీ, ఐ సే యు గెట్ అవుట్. డాక్టర్ గారు, మీ వేవ్ లెంత్ కి నా వేవ్ లెంత్ చాలా దగ్గరగా కుదురుతోంది. వేవ్ లెంత్ అంటే మీ మెంటల్ కండిషన్ కు నా మెంటల్ కండిషన్ చాలా దగ్గరగా వస్తుంది అనమాట. ఇంకా రాలేదు బాబు, త్వరలో రప్పిస్తా. వీడు పెట్టలోడని వాడు చెప్పినా నేను పట్టించుకోలేదు. బాబు ఎట్టు వెళ్ళిపోవాలి, అట్టడికి వెళ్ళిపోతావా బాబు? వెంటనే విలన్ వచ్చేసాడు. ఏమయ్యా దుఃఖలాగా పని చేసుకోవచ్చు కదా. చచ్చా ఇంగ్లీష్ అవుట్ పెద్ద స్టైల్ అయిపోయిందండి. నేను రా వచ్చేస్తుంది నా పెళ్ళం పెళ్లి తీసుడా. కూర్చో. ఏంటి బాబా ఇది? ఫ్లాపులు అనేవి ప్రొడ్యూసర్లు కాకపోతే ఆర్టీసీ డ్రైవర్లకు వస్తాయి. చెప్పు కూర్చో. ఏమండి మీరు కంగారు పడకండి, ఇదంతా సహజం. ఇలా దిగాల పడుతూ కూర్చుంటే ఇన్ని స్టూడియోలు ఉంటాయా, ఇంత పరిశ్రమ ఉంటుందా చెప్పు. కాన్ఫిడెన్స్. నన్ను చూడు, ఫ్లాప్ డైరెక్టర్లా కనబడుతున్నానా? ఎందుకు కనపడతావు? నీ పైసలు ఎత్త కదా. పిచ్చివాడా, ప్రతి టాప్ డైరెక్టర్ వెనక ఫ్లాపులు ఉంటాయి. ఇదంతా ఎందుకని టీ తాగుతావు చెప్పు. నేను ఎత్తురు తాగుతా. సూపర్ టైటిల్, రిజిస్టర్ చేయించండి. మన కథకు పనికి వస్తుంది. సినిమా తీయడం అంటే చూసినంత ఈజీ కాదు బాబు. ప్రతి ఓడు పార్టీని పట్టుకోవడం, వాళ్ళని తర్వాత పకీర్లా తయారు చేయడం. స్టోరీ కంటే ముందు పార్టీలను పట్టుకునే డైరెక్టర్లు ఎక్కువైపోయారు. ఏమయ్యా ఏదైనా పని చేసుకోవచ్చు కదా. లేదు, నా పెళ్ళాం పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మైనా సరే కొత్త డైరెక్టర్ సినిమా దిగిపోతుంటా. ఏమిటని పిలవరా? నువ్వు పిలవచ్చు కదా అమ్మా. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, పిచ్చోండి పిచ్చోడే పిలవాలి. నువ్వే పిలువు. అరే ఎంటే కుతూహలం పిలుస్తున్నాడు రా. ఎంతో జోకులు దుబ్బిని. ఏం కావాలి బాబులు? 4 సమోసాలు పట్టరా. 4 చాలా 40 దమ్మంటావా? ఏ బిల్లు నువ్విస్తావా? ఏ మళ్ళీ పందెం కాస్తారా? ఓహో, టీ కప్పు మీద పందెం కాసి ఓడిపోయానని ఇప్పుడు సమోసా మీద కాద్దాం అనుకుంటున్నావా? మేం చస్తే ఒప్పుకోం. ఏమైనా సరే ఈ రోజు మీరు నాతో పందెం కాయాల్సిందే. అది సమోసాల మీదే కాయాలి. అది ముక్కోణంగా ఎందుకుంటుంది అనేదేగా నీ ప్రశ్న. అమ్మా అంత తేలికైన పందెం కాస్తానా? మరేంటో చెప్పమ్మా. జస్ట్ ఏ మినిట్ అమ్మా. ఈ సమోసాలన్నీ మీలో ఎవరైనా పావు గంటలో తినేయగలరా? నేను తింటాను. పావు గంటలో కాదు, 1 నిమిషంలో ఒక్క సమోసా లేకుండా తింటాను. 1 నిమిషంలో ఒక్కడు కూడా లేకుండా తినగలవా? ఎస్. బెట్. బెట్. పందెం తెలుసుగా. ఓడితే నీ డ్యూటీ మాది, గెలిస్తే మీ బిల్లు నాది. మళ్ళీ పందాలా? 1 నిమిషంలో 1 సమోసా లేకుండా తినేయాలి, అది పందెం. రెడీ 1 2 3. ఏంటి ఓకేనా? ఏంటి ఓకే? అయ్యో తింటానని నేను చెప్పాను. 1 నిమిషంలో
ఒక్క సమోసా లేకుండా తింటానని పందెం కాశాను, అలాగే తిన్నాను. ఏంటి లెక్క? అది అంతే నాయనా. ఒక్క నిమిషంలో ఒక్క సమోసా లేకుండా తింటానని నొక్కి మరీ చెప్పాడు. టోటల్ 50లో రిమైనింగ్ 49 ఉంటాయి, కౌంట్ చేసుకోను ఆయన. అమ్మా మళ్ళీ దెబ్బతిన్నానే. మరే 4 చికెన్ బిర్యానీనా? 4 తందూరి చికెన్ కూడాను. మైండ్ బ్లోయింగ్ యార్. yes you are right. Do you know? నేను ఒకసారి I mean 3 members ని at a time మేనేజ్ చేశాను. I found the job. What's your next venture? Next venture it is nearer to Ramoji Film City. It's a fantastic project. Yeah. నమస్తే మాస్టర్. ఏం పేరు? వెంకటేశ్వరరావు. తమరదండి? కామేశ్వరరావు. అరే తెలుగోళ్ళే అనమాట. అదేంటి సార్, బిల్ క్లింటన్ జార్జ్ బుష్ మాట్లాడుకుంటున్నట్టు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు. తెలుగోడు రాసుకుంటే అదేంటి ఇంగ్లీష్ ముక్కలు రాలే అంటారు చూసారా? అది మిమ్మల్ని చూసే కావచ్చు. మా ఇష్టం, మీరెవరు అడగటానికి? నిజమే అనుకోండి. తడుముకుంటూ ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఎందుకని చెప్పి హాయిగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా సార్. ఇంతకీ ఇదేంటి? రియల్ ఎస్టేట్ బ్రోచర్స్. ఫ్లాట్లు అమ్మితే లాభం ఏంటి? కమిషన్ వస్తుంది. ఎంత? 3-4 వేలు. అయితే నాకు ఇవ్వండి. ఇవిగో తీసుకోండి సార్. ఎకరానికి ఎన్ని గజాలు? 4840. అగా ఊపడానికి తలకాయ ఉండగా తోకెందుకయ్యా తొందరపడ్డాం? ఫోన్ ఎత్తడానికి ఇక్కడ నేను ఉన్నాను కదా. హలో, అవును పోలీస్ స్టేషనే. ఎవడైనా పోయాడా? ఇంకా పోలేదా? సరే, నీ పేరేంటి? హలో పేరు చెప్పడానికి దమ్ములు లేవు. ప్రతివాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేయడమే. ఏమంటాడు సార్? కూరగాయల మార్కెట్ దగ్గర తన్నుకుంటున్నారట. దానికి పోలీసులు ఏం చేస్తారయ్యా? అంతేలేండి. ఎవడో ఒకడు పోతే కదా మనం రంగంలోకి దిగుతాం. ఏ గ్రూప్ సార్? మస్తానా, మాణిక్యాలరావా? ఎవడైతేనేమిటయ్యా, ఎవడో ఒకడు పోతే ఊరికి ఉపకారం జరుగుతుంది. ఓడే సార్ అలాంటిది ఏమైనా జరిగితే ఆసుపత్రి మూసేయక ముందే శవాన్ని అక్కడికి తరలించమనండి. లేకపోతే తెల్లవారులు శవం దగ్గర కాపలా గాయలేక నేను చచ్చిపోవాలి. ఎవరైనా నువ్వు? ఓహో, పనిష్మెంట్ కేసా? ఎస్ఐ గారు లేరా సార్? నేను పనికి పని వాళ్ళ కనపడుతున్నానా? అది కాదు సార్, అడిగాను. నేను ఎస్ఐ గారిని. ఎస్ఐ గారు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్? ఏం సార్? అర్ధరాత్రి బైక్ మీద రౌండ్లకు బయలుదేరాడు. తప్పు కదా? ఇతనే రౌడీయా గోండా? రాత్రిపూట బయలుదేరి వెళ్ళడానికి పాత్ర కింద కొట్టారు. నువ్వేం భయపడకు. మనం వాళ్ళ జోలికి పోకపోతే వాళ్ళు మనల్ని ఏమీ చేయరు. ఈ ఊళ్ళో మస్తానగడి పేరు విన్నావా? లేదు. వింటావు, నెమ్మదిగా అన్నీ వింటావు. నువ్వు నా మాట వింటావు, నేను ఎస్ఐ గారి మాట వింటాను. ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారి మాట వింటారు, ఎమ్మెల్యే గారు మస్తానగడి మాట వింటారు. ఇదన్న మాట లింకు. జాయినింగ్ రిపోర్ట్ రాసి. రంగనాథం, అక్కడ మస్తాన్ గారి ఫోటో పెట్టాలి. 2 సార్లు పెడితే ఫోటో చించేసి దాంతో పాటు మా డొక్క కూడా చించేశారు. అప్పటి నుంచి పెట్టడం మానేశాం. కావాలనుకున్నప్పుడల్లా ఓ మర్డర్ చేసి జైలు దాకా వెళ్లి సూపరింటెండెంట్ తో సహా అందరినీ హలో అని ఓసారి పలకరించి వచ్చేస్తుంటాడు. మీ పేరు? అచ్యుతరామయ్య. కూర్చోండి. పర్వాలేదు. పేరు, పలుకుబడి, తెగింపు అన్నీ ఉన్నవాడు. వాడితో మనకెందుకు గొడవ? తప్పించుకు తిరుగుతూ 15 సంవత్సరాలుగా ఇక్కడే సర్వీస్ చేస్తున్నా. నాకే సమస్య లేదు. వాడు మర్డర్ చేసిన శవాలకు కాపలా గాయడం తప్ప. అది మన డ్యూటీయే కదా. చాలా చరిత్ర ఉందన్నమాట. అది సరే, ఈ దగ్గరలో నాకేదైనా ఇల్లుంటే చెప్తారా? చెప్పడం ఎందుకు, మా ఇంట్లోనే దిగొచ్చు. అదే మా ఆవిడ ఇల్లు. కూర్చోండి. అడుగో మాటలోనే వచ్చాడు మా అబ్బాయి. ఒరే శంకర్, ఈయన అచ్యుతరామయ్య గారని హెడ్ కానిస్టేబుల్. తీసుకెళ్లి మన ఇల్లు చూపించు. అద్దె మీ అమ్మను మాట్లాడుకోమను. అలాగేనన్నా, రండి సార్. సంతోషం, చాలా సంతోషం. సంతోషం. నేడు పాలల దినం.
ఇలాంటి శుభదినాన మన పాఠశాల జెండా ప్రతిష్టాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నేటి బాలురే రేపటి పౌరులు. ఈ దేశంలో దరిద్రాన్ని నిర్మూలించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేయడమే నా ధ్యేయమని మీ అందరికీ తెలుసు. అందుకని ఈ రోజు నుంచి బాలబాలికలందరికీ ఉచితంగా పాలు సరఫరా చేయిస్తున్నాను. మేస్టారు, బాలబాలికలందరికీ పాలు పంచండి. నాకు వేరే మీటింగ్ టైం అయింది, వస్తాను. సెలవు. మరి ఆ పాల డబ్బాలన్నీ జాగ్రత్తగా లెక్క చూస్తున్నారా? చూస్తున్నాను. జాగ్రత్త. మరి ఆ డబ్బాలన్నీ పురుగుల వాటికి అమ్మేస్తుంటే లేదండి. అయ్యా అయ్యా కుర్రోడు పాలు పడిపోయాడు. పాలు తాగా చచ్చిపోయాడు. పాలు డబ్బా పాలు తాగే. శివ శివ. ఈ కుర్రాడేనా? అయ్యయ్యో, బాలల దినం రోజున ఈ సంఘటన జరగడం నిజంగా నా దురదృష్టం. అసలు ఈ మరణానికి కారణం ఏమిటో దర్యాప్తు జరిపించవలసిందిగా ఒక కమిషన్ వేయిస్తాను. ఈ కుర్రాడికి ఈ తండే కాకుండా ఒక 1,116 చందాగా ప్రకటిస్తున్నాను. నోరు ముగియండి. అసలే మన కల్తీ వ్యాపారం, దానిలో మళ్ళీ కల్తీయా? ఇదిగో పంపు తీసి ఆ సరుకు అన్ని ప్రాంతాలకు కానీ పంపించారు. ఇటు పంపించేశారా? ఇలా తాగిన కుర్రాళ్ళు అందరూ చచ్చిపోతే గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ తీసేస్తే ఇంకేమన్నా ఉందా? మునిగిపోం. అయ్యో, మీ తెలివితేటలో మోసం చేసి బతకడానికి వాడండియా, అంతేగాని జనం చంపడానికి కాదు. అదే సార్, అంతమంది పిల్లలు తాగారు, అందరూ తెచ్చారా? ఒక్కరిగా తెచ్చాడు. అది నా అదృష్టం. అందుకే ఒక్కరు తెచ్చారు. ఆ ఒక్కరి మాత్రం ఎందుకు కావాలయ్యా? హలో డాక్టర్ గారు, నమస్కారం. అత్తే అరగంట బెస్ట్ ట్రై చేస్తున్నాను మన కోసం. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టంకి వచ్చిన కుర్రోడు కేసు ఏంటండి? అతను చచ్చిపోయింది. అలాగా? ఏం పర్లేదు, హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోయిందని రాసేయండి. లేకపోతే తమ హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. మీ హార్ట్ ఫెయిల్ అయిపోకుండా మీరు చూసుకుంటారు కదా. జాగ్రత్త. మరి ఉంటారు. ఒకవేళ తర్వాత దాని మీద గొడవలు వస్తే గొడవలుగానే ఎవడన్నా లేకపోతే ఆడాట కూడా ఫెయిల్ అయిపోతుందండి. మీకేం కొర్రి. ఇంట్లోనే తప్పించుకున్నారే. నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా. ఇదిగో ఇది తీసుకుని వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అప్రెంటిస్ లో అప్రెంటిస్లు కాదు, అప్రెంటిస్. ఏపీఆర్ఓ. చెప్పింది చెయ్యి. నేనేమైనా పరీక్ష వెళ్తున్నానా? పాఠాలు నేర్పుతున్నావు? అలా ఒక గర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకుతాను. మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్ ఫాలో. ఓకే ఓకే కమాన్. ఎవరిని వేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా, వేసేయ్. మొదటి డ్యూటీ అన్నాడుగా, పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ కి తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను. అడుగు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తున్నాడు. అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా. అయ్యో, ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారా ఏంటి? పరిగెడితే వదిలేస్తాననుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్. జాగ్రత్త. మరి అఫర్ సెంట్లారా చూసుకోండి రా. సారీ, వస్తున్నాం పదా. కమాన్ చార్జ్. రండిరా రండి. మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాసు నేను వెంటపడుతున్నాం. ఏంట్రా చూస్తున్నారు ముద్దులాగా? వేసేయండి రా. వేసేస్తాం.
వచ్చాడరా. రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. బాబాయ్ వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా. వీడిని ఎందుకురా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది వేసాం. అబ్బా నేను వేసే మంది వీడి కాదురా, ఆ కిడ్నాపర్స్ ని. పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదేరా ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్ళి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా. వీడిని పట్టుకొని కొట్టారేంట్రా అప్పర్ సెంట్లారా. గోపాలు, ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు? ఒరే గోపాల్, రే అరే మాట్లాడవేంట్రా? నమస్కారం వాజ్పేయి గారు. వాజ్పేయా? అయ్యయ్యో ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? ఇవిడి మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా. నేను మీ బాస్ భవానీ శంకర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలురా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ టెండూల్కర్. మళ్ళీ గుర్తుపెట్టేశారే? కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫ్వర్ సెంట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు, కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడికి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు. అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్.